ఈరోజు సభా సాంప్రదాయాలని మంటగలిపే విధంగా ఆల్రెడీ అధికార పక్షానికి సంబంధించి గవర్నర్ గారి అడ్రస్ మీద ఇద్దరు సభ్యులు మాట్లాడారు. మా సభ్యుడు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి ధర్మిల వారు ప్రతిసారి అతని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది కూడా మీరందరూ చూశారు. ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారు శాసనసభలో ఏం మాట్లాడిండో మీరు లైవ్ ద్వారా చూశారు. ఈ సభ అనేది అందరి సభ్యులకు సమానమైనటువంటి హక్కు ఉంటుందని, ఈ సభ ఎవరి సొంతం కాదని వారు చెప్పినారు. స్పీకర్ గారు మీరు పెద్ద మనిషిగా అక్కడ ఉన్నారని కూడా చెప్పారు. ఈరోజు ప్రసాదరావు గారంటే, స్పీకర్ గారంటే అందరికీ గౌరవం. వారిని యునైనిమస్గా ఎలక్ట్ చేయడానికి కూడా మేము సహకరించినటువంటిది. కానీ ఇప్పుడు ఇక్కడికి మీడియా పాయింట్ దగ్గరికి కాంగ్రెస్ పార్టీ సభ్యులు వచ్చి ప్రతిసారి మాట్లాడితే దళితుడు దళితుడు అని చెప్పి వాళ్ళే అవమానించే విధంగా మాట్లాడుతున్నారు. మేము ఏ రోజు కూడా వారిని గౌరవప్రదమైనటువంటి స్పీకర్గానే చూసినాం తప్ప మేము ఏ రోజు కూడా కించపరచాలనేటువంటి ఉద్దేశంతో చూసినటువంటి దాఖలాలు కూడా లేవు. అసలు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడింది ఈ సభ అనేది అందరిది, ఈ సభ ఎవరి సొంతం కాదు అనే విధంగా వారు మాట్లాడారు. మీరు స్పీకర్ గారు పెద్ద మనిషిగా అక్కడ కూర్చున్నారని కూడా మాట్లాడారు. వాళ్ళకి ఏం తప్పు అనిపించిందో సస్పెండ్ చేయాలి అని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ యొక్క శాసనసభలో మా ప్రతిపక్ష నాయకులైనటువంటి కేసీఆర్ గారికి ఛాంబర్ లేకుండా చేసిన ఆ అవమానాన్ని మేము భరించినాం. మీరు చూసినారు ఈ యొక్క శాసనసభ సమానమైనటువంటి, అక్కడ అధికార పక్షానికి కానీ ప్రతిపక్షానికి కానీ, అక్కడ ముఖ్యమంత్రి ఛాంబర్ కానీ ఇక్కడ ప్రతిపక్ష నాయకుని ఛాంబర్ కానీ గౌరవప్రదంగా ఉన్న అవమానపరిచారు. పిఎస్సి చైర్మన్ మాకు హక్కుగా వచ్చేది అక్కడ కూడా అవమానపరిచారు. నిన్న కూడా చూస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, స్ట్రేచర్ అని స్ట్రక్చర్ మీద వండుకుండని, తర్వాత మార్చూరి పోతాడనే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక మహానాయకుడు, 10 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి కేసీఆర్ని పట్టుకొని మార్చూరికి, అంటే ఎవరైనా కానీ ఏ నాయకుడు ఎంతటి నాయకుడైనా కానీ ఎదుటివారి చావును కోరుకునేటువంటి నాయకుడిని ఎక్కడన్నా చూస్తామా మనం? ఈరోజు ఏంటంటే ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు మీడియా పాయింట్ దగ్గర కూడా మేము మాట్లాడనీకి వస్తే అక్కడ కూడా మాట్లాడనీయకుండా వాళ్ళందరూ ఒకళ్ళని వచ్చి మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయడం కూడా మీరు చూస్తూ, సభ అనేది సాంప్రదాయాల ప్రకారం నడవాలనేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఏ కోశాన కూడా లేదు. మేము బుల్డోజ్ చేస్తాం, మా ఇష్టం ఉన్నది మాట్లాడతాం, మీరు వింటే వినాలి లేకపోతే లేదు, మా ఇష్టానుసారం చేసుకొని పోతాం. ఇక్కడంట 15 నెలలల్లో వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ఇచ్చింది, ప్రజలు చూసారు. డెఫినెట్గా ప్రజల సమక్షంలో అవన్నీ ఉన్నాయి. కానీ మా హక్కుగా వచ్చినటువంటిది అంటే అధికార పక్షం మాట్లాడినాక ప్రతిపక్షం అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారు అవకాశం ఇచ్చినప్పటికీ వారు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ప్రతిసారి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరిగింది, మీరు చూసారు. వారు కూడా ఏం మాట్లాడినరు, ఈ సభ అనేది అందరికి హక్కులు ఉంటాయి, ఒక పార్టీకి సంబంధించింది కాదు, మీరు ఇక్కడ పెద్ద మనిషిలాగా ఈ సభకు నాయకత్వం వహిస్తున్నారని చెప్పారు. ఆయన తప్పేం మాట్లాడిండో మరి ఎందుకు సస్పెండ్ చేయమంటుర్రో, మాట్లాడితే దళితుడు అని ఎందుకు సంబోధిస్తున్నారో మేము ఆ పద్ధతిలో చూడలే. ఆయన ఒక గౌరవప్రదమైనటువంటి శాసనసభాపతిగానే మేము చూసినాం తప్ప మేము వ్యక్తిగా కానీ కులపరంగా కానీ చూసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఎన్ని ఇక్కడ చేసినా కానీ అల్టిమేట్గా ప్రజలు చూస్తున్నారు, ఇక్కడ ఏమి జరుగుతుందో ప్రజలు చూస్తున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారో చూస్తున్నారు, ఎవరు వల్గర్గా మాట్లాడుతున్నారో చూస్తున్నారు, ఎవరు బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారో చూస్తున్నారు. ఎందుకంటే ఈ శాసనసభ అనేది మనము కనీసం 35-40 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా, ఇది పద్ధతిగా లేదు. నేను అసెంబ్లీలో కూడా చెప్పిన పద్ధతి ప్రకారం నడిపించుకోవాలి కానీ ఇట్లా బుల్డోజ్ చేస్తే అంటే మీ ఉద్దేశం ఏంది?
మేము నడిపించుకుంటే మీరు రావద్దనా? మీరు రావద్దనుకోని ఇట్లా మీరు అట్లా డిసైడ్ చేసుకుంటే మేము కూడా ఆలోచిస్తాం. కానీ ఇది పద్ధతిగా లేదు. అక్కడ జరిగింది మీరు కూడా టీవీ లైవ్లో చూడండి. ఆయన అన్పార్లమెంట్ కానీ కించపరిచినట్టు కానీ ఒక్క పదం అన్న ఉందో మీరే ఒకసారి చూసి ప్లే చేయండి. మాట్లాడని దానికి ఏదో నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు ఇక్కడ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు, వారి యొక్క లెజిస్లేచర్ మీటింగ్ పెట్టినప్పుడు మరి వారు ఏదో మీరు గట్టిగా ఉండాలని పేపర్లో టీవీలో చూసినాం. మరి అది చూపించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారో తెలియదు. కానీ అక్కడ జరిగినటువంటి అంశాన్ని క్లియర్గా అక్కడ మాట్లాడింది ఏమీ లేదు జగదీశ్వర్ రెడ్డి గారు. రెండోది, ఆయనకు వచ్చిన అవకాశాన్ని మధ్యలో వాళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి ఓసారి ఒక విప్ గారు మాట్లాడతారు, ఒక మంత్రి గారు మాట్లాడతారు. ప్రతిసారి ఆటంకం కలిగించేటువంటి ప్రయత్నం చేయడం కూడా కరెక్ట్ కాదు. తప్పకుండా అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కాయటానికి ఇవాళ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా లైవ్లో చూసినారు. మా ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు వారు అన్నది ఏంది, ఈ సభలో అందరూ సమానమే, అందరికీ సమాన హక్కులు ఉంటాయి, మా అందరి తరఫున మీరు ఆ స్థానంలో కూర్చున్నారు అని అన్నారు. దాంట్లో ఏం తప్పన్నాడు ఆయన? మాకు ఎక్కడ కూడా స్పీకర్ గారి మీద మాకు అత్యంతమైన గౌరవం ఉన్నది. మేము ఎప్పుడు కూడా స్పీకర్ గారిని వారిని ఏమాత్రం వారి స్థాయికి భంగం కలగనివ్వకుండా మేము కలగనిచ్చే విధంగా మేము ఎప్పుడు కూడా వ్యవహారం చేయలేదు. వారంటే మాకు గౌరవం ఉన్నది. ఇవాళ మా జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ఏమీ అనలేదు. అయితే ఇప్పుడు ఏం జరిగింది, నిన్న ముఖ్యమంత్రి గారు బయట చాలా అసభ్యంగా జగుత్సాపరంగా స్ట్రెచ్చర్ అని మార్చురి అని ఒక తెలంగాణ సాధించిన వ్యక్తి మీద మాట్లాడడం, దాంట్లో ప్రజల్లో ఆయనకు విపరీతమైన వ్యతిరేకత రావడం, దాన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళ స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేస్తూ ఉన్నది, నాటకాలు చేస్తూ ఉన్నది. అట్టనే జగదీశ్వర్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ, మీరు 2500 మహిళలకు ఇచ్చినారా, మీరు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేసినారా, మీరు రైతు బంధు ఇచ్చిండ్రా, మీరు స్కూటీలు ఇచ్చిండ్రా, మీరు 5 లక్షల భరోసా కార్డు ఇచ్చిర్రా విద్యార్థులకు, మీరు ఏం చేసిర్రు, ఇప్పటికి ఒక్క ఇల్లన్నా, ఒక్క ఇందిరమ్మ ఇల్లని అన్నారు, ఒక్క ఇల్లన్నా కట్టిర్రా అని అడిగిండు. 15 నెలలు అయింది మీరు వచ్చి, మీరు ఇవి చేసిండ్రా అని అడిగిండు. అడగగానే వీళ్ళు ఈ డ్రామా ఎత్తుకొని ఇవాళ ప్రభుత్వాన్ని వారు ఇచ్చినటువంటి హామీల్ని అడిగితే గొంతు నొక్కేయడం, వారు అసభ్యంగా మాట్లాడితే ప్రశ్నిస్తే గొంతు నొక్కేసే కార్యక్రమం, డైవర్షన్ పాలిటిక్స్ చేసే కార్యక్రమం. చివరికి ఇక్కడ మీడియా పాయింట్కి వస్తే మొత్తం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అంతా మీడియా పాయింట్ ఉన్నది. అట్లా ఉంటుందా అండి? ఎప్పుడన్నా చూసిర్రా మీరు? మీడియా పాయింట్కి వస్తారు, ఒక 4 వస్తారు, 2 మాట్లాడతారు, పోతారు. ఇప్పుడు నేను అనుకుంటా బహుశా ఇప్పుడు ఆయన 12వ వ్యక్తో 15వ వ్యక్తో మాట్లాడుతున్నాడు. ఇంకా ఒక 10 మంది లైన్లో ఉన్నారు. దీని ఉద్దేశం ఏంది? స్పీకర్ గారు ఇప్పుడు బెల్ కొట్టగానే హౌస్ స్టార్ట్ అయితే మాకు అవకాశం లేదు, ఇక మీడియాకు మాట్లాడే అవకాశం లేదు. మీడియా పాయింట్లో కూడా మా గొంతు నొక్కే ప్రయత్నం, అక్కడ అసెంబ్లీలో మా గొంతు నొక్కే ప్రయత్నం. వాళ్ళు హామీలు అమలు చేయకపోతే, అడగపోతే మాకు మైక్ కట్ చేస్తే, అయ్యా మీరు మా తండ్రి లాంటి వారు, ఇక్కడ అందరికి సమాన హక్కు ఉంటుంది, అందరూ సమానమే, మీరు మా అందరి తరఫున ఆ కుర్చీలో కూర్చున్నారు అని మా జగదీశ్వర్ రెడ్డి గారు అంటే, స్పీకర్ గారిని ఏదో అన్నారని, స్పీకర్ గారిని అవమానం చేసిరని వారి క్యాస్ట్ పెట్టుకొని ఇవన్నీ కూడా డైవర్షన్ చేసే పాలిటిక్స్ ఇవాళ ఆడుతూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంత అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేసినా కింద ప్రజలంటూ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు తెలుసు వీళ్ళు ఏం చెప్పిండ్రు, మరి ఇప్పుడు ఏం వస్తున్నది. వీళ్ళు 100 రోజుల్లో ఇస్తామని ఎందుకు చెప్పిర్రండి? మరి ఇప్పుడు 15 నెలలు అయింది, 100 రోజుల్లో ఎందుకు చెప్పాలండి? మా 5 సంవత్సరాల కాలంలో మేము హామీలు చేస్తామని చెప్పేది ఉండే. అప్పుడు వాళ్ళు మేము అడుగుతున్నది అదే,
మీరు 100 రోజుల్లో చెప్పిరు కాబట్టే మీరు 100 రోజుల్లో ఇస్తామని 100 రోజుల్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామని 100 రోజుల్లో మీరు 15,000 రైతు భరోసా ఇస్తామని మీరు సన్నవడ్లకు బోనస్ ఇస్తామని మీరు తులం బంగారం ఇస్తామని మీరు 5 లక్షల విద్యార్థులకు భరోసా కార్డు ఇస్తామని 4,000 రూపాయల నిరుద్యోగ భృతి 100 రోజుల్లో ఇస్తామని మీరు స్కూటీలు ఆడపిల్లల స్కూటీలు ఇస్తామని మీరు ఇవన్నీ కూడా 100 రోజుల్లో ఇస్తామన్నారు కాబట్టే ఒక ప్రతిపక్ష పార్టీగా మాకు బాధ్యత ఉన్నది. మేము అడుగుతా ఉన్నాం, అది కూడా శాసనసభ వేదికగా అడుగుతా ఉన్నాం. మేము ఇంకెక్కడ అడగాలి ప్రభుత్వాన్ని, ఎక్కడ ప్రశ్నించాలి మేము ప్రభుత్వాన్ని? డెఫినెట్గా శాసనసభ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాం. మేము ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ చేసి స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని ఇవాళ డ్రామాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. మా జగదీశ్వర్ రెడ్డి గారు కానీ మేము కానీ ఎన్నడూ కూడా స్పీకర్ గారిని అవమానపరిచే విధంగా వ్యవహరించలేదు, వ్యవహరించం కూడా. మాకు ఆ ఉద్దేశమే లేదు. మేము కూడా ఆయనకు ఏకగ్రీవంగా స్పీకర్ కావటానికి మేము సహకారం చేసిన వాళ్ళం. మాకు కూడా ఆయన స్పీకరే, మా అందరికో తండ్రి లాంటి వారు ఆయన. అదే మాట చెప్పినాం మేము. ఈ శాసనసభ జగదీశ్వర్ రెడ్డి గారు అన్నది శాసనసభ అందరిది, అందరికీ సమాన హక్కులు ఉంటాయి. మా అందరి తరఫున మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు అన్న మాట మాట్లాడిండు. దాంట్లో తప్పేం మాట్లాడిండండి? వీళ్లకు ఆడలేక పాత గజ్జలు అన్నట్టు వాళ్ళు చెప్పిన హామీలు అమలు చేయలేక అసెంబ్లీలో ఎక్కడ నిలదీస్తున్నారు అని చెప్పి దానికి సమాధానం చెప్పలేక ఇవాళ స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని ఇవాళ ఇటువంటి డ్రామాలు చేస్తూ ఉన్నారు. కానీ అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పి వాళ్ళకి నేను హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఏమన్నా మా జగదీశ్వర్ రెడ్డి గారు ఏమన్నా తప్పు మాట్లాడితే కదా, ఏమన్నా అన్పార్లమెంటరీ మాట మాట్లాడితే కదా క్షమాపణ అనే టాపిక్ వస్తుంది. చూడండి, మీరు లైవ్లో చూడండి, మళ్ళీ ఒకసారి మీరు ప్లే చేసి చూడండి. ఆయన అక్షరాలు అన్నది ఏంటంటే, సార్ ఈ శాసనసభ అందరిది, ఇక్కడ అందరం సమానమే, అందరికీ సమాన హక్కులు ఉంటాయి, మా అందరి పక్షాన మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు, మీరు మా హక్కులు కాపాడే బాధ్యత మీ మీద ఉన్నదే అన్నాడు. దాంట్లో తప్పేముందండి? కాబట్టి తప్పు ఉంటే ఏమని అనొచ్చు, ఏమీ అనలేదు ఆయన. ఇంకెక్కడ వస్తుందండి ఆ క్వశ్చన్? థ్యాంక్ యూ.